దేవుని పరిశుద్ధ స్తోత్రములు. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఈరోజు అనగా సెప్టెంబర్ 22వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు 9 రోజులు ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో మీరందరూ పాల్గొనవలసిందిగా ప్రభు యేసు క్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దినాల్లో ఏ సందర్భంలో ఏ టైంలో ప్రార్థనలు జరుగుతాయో మీకు తెలియజేస్తున్నాను. దయచేసి గమనించవలసిందిగా మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మరి సెప్టెంబరు 22వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాము. దేవునికి స్తోత్రం. 22వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖు 3 రోజులు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్కడ సియోను ప్రార్థనా మందిరం ఇల్లందులో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ అనే రాష్ట్రంలో మరి ఈ యొక్క ప్రార్థనలు జరుగుతున్నాయి. మీరు గమనించండి. మరి ఈ యొక్క ఇల్లందు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మరి సమయం అనుకూలం చేసుకొని ఈ ప్రార్థనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ఒకవేళ మీరు ఈ మందిరానికి రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియచేయవలసిందిగా మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. మీరున్న స్థలంలో, మీరున్న గ్రామంలో, మీరున్న రాష్ట్రంలో, మీరున్న దేశంలో, మీరు ఏ స్థలంలో ఉండి మరి ఈ మాటలు వింటున్నారో కనుక ఒకవేళ రాలేని పక్షంలో మేము ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్థన సమయంలో మీరు కూడా మీ ఇళ్ళ దగ్గర ప్రార్థన చేయవలసిందిగా మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు మాకు వాట్సాప్ ద్వారా తెలియచేయండి, ఫోన్ ద్వారా తెలియచేయండి. గమనించండి. మరి 22 సెప్టెంబర్ నెల 2025, 22, 23, 24 తారీఖులు అనగా సోమవారం, మంగళవారము, బుధవారము ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు మరి సియోను ప్రార్థన మందిరం ఇల్లందులో ఈ యొక్క ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత 25వ తారీఖు, 26, 27 అనగా గురువారము, శుక్రవారము, శనివారము ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఈ ప్రత్యేకమైన ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ ప్రార్థనలో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. మీరు ఈ యొక్క ఇల్లందు, ఈ యొక్క మందిరానికి రాలేని పక్షంలో మీరు ఇంటి దగ్గరైనా ప్రార్థన చేసుకోవచ్చు. మరి మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేసినట్లయితే మరి ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. గమనించండి. సెప్టెంబర్ నెల 25వ తారీఖు, 26, 27 అనగా గురువారం, శుక్రవారం, శనివారం ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల వరకు 3 గంటలు ప్రార్థన చేయబడుతుంది. గమనించండి. మీరందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. ఆ తర్వాత 28వ తారీఖు యథావిధిగా ఆదివారం వచ్చింది కనుక ఆదివారం 10 గంటల నుంచి 1 గంటల వరకు జరిగే ఆరాధనలో మరి దేవుని స్తుతించుదాం, ప్రభుని ఆరాధన చేద్దాం. గమనించండి. ఆ రోజు సాయంత్రం, ఆదివారం సాయంత్రం అనగా 28వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మరి ప్రార్థనలు జరిగించబడను సియోను ప్రార్థన మందిరం ఇల్లందులో. గమనించండి. ఆ తర్వాత 8వ రోజు అనగా 29వ తారీఖు సోమవారం పగలు ఉదయం 11 గంటల నుంచి గమనించండి 2 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. ఆ తదుపరి సాయంత్రం 6 గంటల నుంచి 29వ తారీఖు 6 గంటల నుంచి 9 గంటల వరకు సాయంకాలం కూడా ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత చివరి రోజు అనగా 9వ రోజు 30వ తారీఖు సెప్టెంబర్ నెల 30వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటలు ప్రార్థన ఇక్కడ జరుగుతుంది. గమనించండి. దేవునికి స్తోత్రం. కనుక మరి ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. కనుక ఈ ప్రార్థనలు సెప్టెంబర్ నెల 22వ తారీఖు నుండి ప్రారంభించబడినాయి. దేవునికి స్తోత్రం. కనుక ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం. కనుక
మీరు ఈ ప్రార్థనలో పాల్గొని మరి రక్షణ, స్వస్థత, విడుదల, విమోచన, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆశీర్వాదాలు పొందవలసిందిగా మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పారు. ఆ తర్వాత ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యూదయ, సమరయ, యెరూషలేములోను మరి భూదిగంతం వరకు నాకు సాక్షులుగా ఉంటారనేసి ప్రభు చెప్పారు. ఈ ప్రార్థనలు ఎందుకొరకంటే ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ప్రపంచంలో దేవుని యొక్క ప్రేమ విస్తరించాలి. అలాగా భారతదేశంలో ఉన్న ప్రజలు, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మరి దేవుని యొక్క కృపలో జీవించాలి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. కనుక అనేకమైన మానవులు మనము అనేకమైన పోరాటాలు ఉన్నాం. మరి సాతానుతో పోరాడుతున్నాం, వ్యాధులతో పోరాడుతున్నాం, ఆర్థికమైన ఇబ్బందులతో పోరాడుతున్నాం, అనేకమైన సమస్యలతో మనం పోరాడుతున్నాం. కనుక ఈ పోరాటంలో మనము జయం పొందాలంటే మనకు మన జీవితంలో ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. కనుక ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నారు. కనుక ఈ అద్భుతమైన దినాల్లో దేవునికి స్తోత్రం. ఈ 9 రోజులు ప్రార్థనలో పాల్గొని మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. చివరిగా మరొకసారి ఈ టైమింగ్స్ చెప్పేసి నేను ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, మరి సెప్టెంబర్ నెల 22వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 9 రోజులు ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది. 2020 సంవత్సరం సెప్టెంబర్ నెల 22వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి 22, 23, 24 మొదటి 3 రోజులు ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థనలు జరిగించబడుతున్నాయి. సియోను ప్రార్థన మందిరం ఇల్లందులో గమనించండి. ఆ తర్వాత మరి 22, 23, 24 తారీఖు 3 రోజులు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. అదేవిధంగా 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు 3 రోజులు గురువారము, శుక్రవారము, శనివారము ప్రతిరోజు పగలు 11 గంటల నుంచి 2 గంటల వరకు మరి ప్రార్థనలు జరిగించబడుతున్నాయి. కనుక ఈ యొక్క సమయాన్ని గమనించి మీరు ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అదేవిధముగా మరి 28వ తారీఖు ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. మరి ప్రత్యేకమైన ప్రార్థనలు సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆదివారం సాయంకాలం 28వ తారీఖు జరుగుతుంది. అదేవిధముగా మరి 29వ తారీఖు పగలు 11 గంటల నుంచి 2 గంటల వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ తర్వాత సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు సియోను ప్రార్థనా మందిరం ఇల్లందులో మరి ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా 9వ రోజు 30వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలము 6 గంటల వరకు 12 గంటలు మరి ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. కృపావరాలు మనం పొందుకోవడానికి, ఆత్మీయ ఫలములు ఫలించడానికి దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవుని యొక్క అభిషేకం పొందడానికి దేవుడు అద్భుతమైన సమయం మనకి ఇచ్చాడు. కనుక ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ముగింపు ప్రార్థన మరి సెప్టెంబర్ నెల 30వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు 12 గంటలు ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. గమనించండి. కనుక అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కులము, మతము, వర్గము భేదం ఏమి లేదు. అందరినీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమిస్తున్నారు. అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క 9 రోజులు జరుగుతున్న ఈ ప్రార్థనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. మా యొక్క వాట్సాప్ నెంబరు, ఫోన్ నెంబరు 9849931119. దేవునికి స్తోత్రం. 984939311119. గమనించండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియచేయచ్చు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము జరిగించబోతున్నాడు. ఈ 9 రోజులు ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప అనేకమైన మేలులు చేయబోతున్నాడు. మీ కుటుంబంలో, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేని కొరకైతే మీరు బాధలు పడుతున్నారో మీ యొక్క పరిస్థితులు మార్చగలిగే దేవుడు, పరిశుద్ధాత్మ కార్యాలు ప్రభు జరిగించే దేవుడు. కనుక ప్రభు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారు. కనుక ఈ 9 రోజులు ప్రార్థనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో మనవి చేస్తున్నాను. మరొకసారి మా యొక్క అడ్రస్ తెలియజేస్తున్నాను. గమనించండి.
సియోను ప్రార్థన మందిరం ఇల్లందు, మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రము, ఇండియా. గమనించండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.